కొన్ని విషయాల్లో తప్పని తెలిసినా నాయకుని పట్ల ఉన్న విశ్వాసంతోనే నేను ఆయన పక్షాన్నే నిలబడ్డాను. ఇప్పటికి కూడా నేను ఆయన పక్షాన్నే ఉన్నా. నేనేమో ఆల్తు ఫాల్తు కానీ కాదు కదా, నేనేమో కార్యకర్తను కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి నేను చేసిన తప్పు వల్ల వచ్చిన నష్టం ఏంటో చెప్పాలి. ముక్కు నాలుగు రాస్తా. నువ్వు పిలిచి మాట్లాడింటే తప్పేమిటో నాకు చెప్పింటే నేను ముక్కు నాలుగు రాసేవాడిని. ఏ రకంగా మీరు నన్ను పిలవరు? ఎందుకు నన్ను పిలవరు? దేనికోసం నన్ను పిలవరు? నిన్నగాక మొన్న వచ్చినటువంటి నాయకులను మీరు ఆకాశానికి ఎత్తుకుంటారా? ఒక దళితుడిని కాబట్టి మేము ఎంత సీనియారిటీ అయినా మాది పనికిరాదా? ఇది ఏ రకంగా న్యాయమని నేను చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను. ఒక నాయకుడిని అడుగుతా ఉన్నాను. నిజంగా నాకు ఇంటర్వ్యూ ఇచ్చింటే నాకు ఇది అవసరమా? మీకు మనస్సాక్షి ఉంటే ఒకసారి ఆ మనస్సాక్షిని అడగండి. మీరు అది చెప్తుంది. నరసింహులు పట్ల చేసే ప్రవర్తన, పార్టీ చేసే విధానం తప్పని చెప్తుంది నీ మనస్సాక్షి. మనస్సాక్షి లేకపోతే నేను చేసేది ఏం లేదు. మనస్సాక్షి లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. కానీ అసలు ఏ నేరం చేయకపోయినా పార్టీలో ఉంటుంటే కూడా బయటికి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా పతనావస్థకు ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం మీరు చెప్పగలుగుతారా? ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీని పతనం చేస్తామని చెప్పేసి కొంతమంది రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖులు చేసినటువంటి పనికి ఇవాళ మనం బలైపోయినాం కదా. మన క్రెడిబిలిటీ పోయింది బజార్లో, మీ క్రెడిబిలిటీ పోయింది. మేము 35 సంవత్సరాలుగా నీతికి నిజాయితీకి నిలబడి పార్టీ పక్షాన నిలబడ్డ మాలాంటి వాళ్ళ తల దించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? మీ దగ్గర కూడా నేను ఆశపడలేదు, మిమ్మల్ని కూడా ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. 5 నిమిషాల సమయం కూడా మీరు నాకు ఇవ్వలేకపోయారు. ఈ విషయాన్ని మాట్లాడదామంటే ఏనాడు గత 2 సంవత్సరాలు అయితే కనీసం ఒక ఫోన్ కాల్ కూడా మీరు నాతో మాట్లాడలేకపోయారు. కారణం ఏంటంటే నేను సీనియర్ నాయకుడినండి. నీ కొరకే తన్నులు దెబ్బలు తిన్నా. ఎన్టీ రామారావు బిడ్డ జెండా ముఖం చూసి నీ పక్కన నిలబడ్డా నేను. నీ క్యాబినెట్ మంత్రులు ఎందుకు ఉండలేకపోయారు నీ పక్కన? మేము నమ్మమని చెప్పారు చంద్రబాబు నాయుడు. మేము నమ్మతలేము కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం నరసింహులు అని చెప్పారు. నమ్మిన పాపానికి నాకు అవమానమా? పేదవాడి ప్రేమ ఏందో నీకు చూపించాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.